థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ సందీప్ గారు, రైటర్, ప్లీజ్ వెల్కమ్. మీకు మాత్రం ఒకసారి ఇవ్వండి. మీకు మాత్రం డైరెక్ట్గా మైకే ఎందుకు ఇవ్వాలి? సో ఇది క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి నేను ల్యాగ్ చేయను, సో మీరే చెప్పేసేయండి. ఫస్ట్ రోజు వచ్చేసరికి ఐ థింక్ నా వైఫ్కే ఇచ్చాను. అంటే ఇచ్చినప్పుడు వైఫ్ కాదు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు క్రూలో ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి. అవును, ఒక్కళ్ళకే ఇవ్వాలి, సేమ్ ఫార్మాట్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఓకే, యాక్చువల్గా అయితే ఎస్కేఎన్ గారికి ఇవ్వాలి నాకు ఎంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు, కానీ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి నేను మా డైరెక్టర్కి ఇస్తాను. ఓ, డైరెక్టర్ కిరణ్ గారికి. ఓకే, సో ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా అందరూ ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఒక నలుగురికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మారుతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి ప్రాజెక్ట్లో నాకు రాసే ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను అంటే ఎప్పుడో వచ్చి ఒక కథ చెప్పాను, అది నచ్చి అది మెటీరియలైజ్ అవ్వకపోయినా అప్పటి నుంచి కాన్స్టెంట్గా నన్ను పుష్ చేస్తున్నారు చాలా ప్రాజెక్టుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ కిరణ్, థ్యాంక్ యూ. అంటే జనరల్గా ఇలాంటి సెటప్లో ఒక ప్రాజెక్టు డైరెక్ట్ చేయడం అంత ఈజీ కాదు, చాలా బాగా చేస్తూ అవుట్పుట్ అదిరిపోయింది. థ్యాంక్ యూ కిరణ్. అండ్ ఫైనల్లీ మై బ్రదర్ రవి నంబూరి ఇక్కడ రాలేదు, సో నేను ఇక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్లో ఇలా అంటే ఇంత బాగా వచ్చిన ప్రాజెక్ట్లో రాసి ఇక్కడ నించున్నానంటే ఆయనే రీజన్. థ్యాంక్ యూ అన్న, మీరు చూస్తున్నారు. నెక్స్ట్ క్యాస్ట్కి వచ్చేసరికి అదే కాస్ట్, ఈషా గారు, థ్యాంక్ యూ అండి. అసలు మీరు సీజన్ 1లో ఆబ్వియస్లీ అదరగొట్టేశారు, హర్ష గారు మీరు కలిసి సేమ్ దాన్నే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సీజన్ 2లో. అండ్ అంత లవ్ అండ్ రెస్పెక్ట్ తీసుకొచ్చినందుకు ఆ క్యారెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాశి గారు, థ్యాంక్ యూ అండి. మీరు ప్లే చేసిన మేఘనా క్యారెక్టర్ నా పర్సనల్ ఫేవరెట్. ఆబ్వియస్లీ ఎందుకంటే రీజన్ ఉంది. ఆబ్వియస్లీ అది సత్య గారికి పేరు కాబట్టి ఐ లవ్ సత్య అన్న. అండ్ థ్యాంక్ యూ రాశి గారు. అండ్ థ్యాంక్ యూ సత్య అన్న, మీరు చాలా బిజీగా ఉండి కూడా ఈ ఒక వెబ్ సిరీస్ అని చూడకుండా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కుషితా గారు, ఫస్ట్ కుషితా గారు సృష్టి రోల్ ప్లే చేస్తారని చెప్పగానే భయపడ్డాను ఫ్రాంక్లీ. అంటే ఎలా కానీ ఆవిడ స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన ఎనర్జీ మామూలుగా లేదు, అదిరిపోయింది. థ్యాంక్ యూ కుషితా గారు, నేనైతే షాక్ అయ్యాను మీ పర్ఫార్మెన్స్ చూసి. అండ్ సూర్య శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. మీరు అంటే చాలా కాంప్లికేట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయడం, చాలా బాగా పర్ఫామ్ చేశారు, అదిరిపోయింది. అండ్ ఇక్కడ రాణి హర్ష గారు అండ్ ప్రభాస్ సీన్ గారు, సుదర్శన్ గారు. అంటే సీజన్ 2లో కాస్టింగ్ మామూలుగా ఉండదండి, మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా కాస్టింగ్ అయితే అదిరిపోయింది. అంత మంచి కాస్టింగ్ని మాకు ఇచ్చినందుకు, అంటే ఒక వెబ్ సిరీస్ అనేసరికి ఒక ప్రొడక్షన్ లేదంటే ఒక ప్లాట్ఫామ్ ఆలోచిస్తారు. రాసేడు ఈజీ, మనం సత్య గారు మనకి రోల్ కావాలి, లేదంటే హర్ష, లేదంటే ప్రభాస్ సీన్ గారని, లేదంటే సుదర్శన్ గారని. బట్ వాళ్ళందరి డేట్స్ తీసుకొచ్చి వాళ్ళందరినీ మాకు ఇచ్చి, మాకు ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి అండ్ ప్లాట్ఫామ్ నుంచి ఈ రేంజ్లో సపోర్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా సీజన్ 2 అయితే అదిరిపోతుంది. December 12th రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ ఫ్రైడే. వీకెండ్లో మీ ఫ్యామిలీతో కూర్చుని ఒక మంచి స్నాక్ పెట్టుకుని ఒక బింజ్ వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఆహా, ఫస్ట్ లాస్ట్గా చెప్తున్నా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆహా ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సూర్య శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు ఒక టాలీ